పరిస్థితులను బట్టి వారు అత్యధిక భారం వల్ల వారు కూడా బహుగా కృంగిపోయారంట. వారి పని ఇక అయిపోయింది అనుకున్నారంట. ఇక మరణం మనకు వచ్చేసిందిరా బాబు అనుకున్నారంట. నిజంగానే కొన్ని పరిస్థితులు మీకు వచ్చిన సంఘటనలు బట్టే కావచ్చు, మీకు జరిగిన సంఘటనలు బట్టే కావచ్చు, మీకు కూడా ఇలాంటిదే అనిపించి ఉంటుంది. ఇక ఈ సంఘటనలో మనం ఇక చనిపోతాం అనుకుంటా, ఈ సంఘటనకి మనం లేవలేం అనుకుంటా, ఈ సంఘటనలో ఇక మన పరిస్థితి అయిపోయింది అనుకుంటా అని కృంగిపోయి కూడా మళ్ళీ మందిరానికి వచ్చి దేవుడు బలపరిచినప్పుడు బలపరచబడి మరలా దేవుడిచ్చిన మాటను పట్టుకుని మరలా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన రోజులు ఎన్ని లేవు నీ ఇంట్లో? కృంగిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయో, లేవనెత్తిన రోజులు దానికి రెట్టింపై ఉన్నాయి. మేము కృంగిపోయాం, కానీ ఒకటే, మేము కృంగిపోయామన్న మాట ఎంత వాస్తవమో, కానీ అదే మృతులకును సజీవులకును మధ్యవైతే ఉన్న దేవుడు మమ్మలను ఇట్టి పరిస్థితి నుండి రక్షించుటకు సముద్రాన్ని నమ్మి మా ఎందుకాక మేము దేవుని పైన పూర్తి నమ్మకం కలిగి ఉన్నామనే మాట అక్కడ స్పష్టంగా చెప్పాడు పౌలు భక్తుడు. అంటే నేను ప్రకటిస్తున్న దేవుడు నీవు కలుగున్న సమస్య ఎటువంటిదైనా కావచ్చు, నీ కృంగుపాటు, నీ లోపల భంగపాటు ఏదైనా కావచ్చేమో, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు వాటన్నిటి పైన ఉన్నవాడు. నిన్ను ఎటువంటి సమస్యలో ఎంత కృంగిపోయినా సరే నా దేవుడు అట్లా పట్టుకుని తన హస్తం నీకు అందించాడా. ఎంత లోతులైనా సరే, అది నాశనకరమైన గుంటైనా జగట్టగల దొంగ ఊపైనా సరే నా దేవుడు రక్షించుటకు నిన్ను లేపుటకు సమర్థుడు. ఆయన లేపగలిగిన వాడు నిన్ను లేపుతాడు.